ఇప్పుడు నేను మీకు చూపించబోయేవి కంది దోశలు అన్నమాట. వీటిని బాండ్లి దోశలని తపిల దోశలను అనేవారట. అంటే ఒకప్పుడు పంటలు పండిన తర్వాత, అంటే వరి కంది ఈ పంటలు పండిన తర్వాత వరిని చక్కగా బియ్యం అన్ని మంచి బియ్యం అన్ని ఓ పక్కకు పెట్టేసి నూకలన్నీ ఓ పక్కన పెట్టేసేవారు కదా. అలాగే కందిపప్పు కూడా అంటే మంచి పప్పును కాస్త పక్కకు పెట్టేసి నూకలు లాంటివి ఈ విధంగా దోశలు చేసుకోవడానికి అలా ఉపయోగించేవారు. అలా ఒక గ్లాస్ కంది నూకకి 2 గ్లాసుల బియ్యపు నూకను వాడేవారట. ప్రస్తుతం మనం బియ్యంనే తీసుకుందాం, కంది బ్యాళ్ళనే తీసుకుందాం. ఒక గ్లాస్కి 2 గ్లాసుల బియ్యం తీసుకొని వాటిని మిక్సీలో వేసి వాటితో పాటు ఒక 1/2 స్పూన్ మిరియాలు 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని మిషన్కి వేయించకూడదు, ఎందుకంటే మరీ నున్నగా అయిపోకూడదు, కాస్త బరకగానే ఉంటే బాగుంటుంది. కాబట్టి పైగా చిన్న గ్లాస్తో 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు 2 గ్లాసుల బియ్యము వేసినా మిక్సీలో సరిపోతుంది. అది దాదాపుగా 4కి సరిపోతుంది. ఒక్కసారి టిఫిన్ చేసేసుకోవచ్చు, మళ్ళీ పిండి మిగిలించడం ఇవన్నీ అవసరం ఉండదు. కాబట్టి సింపుల్గా మిక్సీలో పట్టేసుకోండి. పిండి తయారైన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో వేసి దీంట్లో ఇప్పుడు ఏమేమి పదార్థాలు వేయాలో చూద్దాము. ముందుగా బాండ్లీలో ఒక 2 స్పూన్ల నూనె వేసి, అంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం నూనె ఎక్కువ తినేవారు ఇంకో 2 స్పూన్ల నూనె కూడా వేసుకోవచ్చు. వేసి అందులోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, అంటే మనం అన్నానికి పోపు వేసుకుంటాం కదా, ఆ విధంగా పోపును తయారు చేసి పెట్టి దాన్ని ఈ పిండిలో కలిపేయాలి. అందుబాటులో ఉంటే కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర, క్యారెట్ తురుము లాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నేను అవన్నీ వేయట్లేదు, ఇవి మాత్రమే వేస్తున్నాను. కాస్త ఉప్పు కూడా కలిపేసి తగినన్ని నీళ్లు వేసి చక్కగా దోసపిండిలాగా తయారు చేసేసి ఓ అరగంట గంట సేపు నానబెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా చేసుకున్నా పర్వాలేదు, దోశలు బాగానే వస్తాయి. కాకపోతే ఇంకొంచెం మెత్తగా కాస్త మృదువుగా ఉండాలి అంటే ఒక అరగంట సేపు నానబెడితే ఇంకా బాగుంటుంది. మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. అలా నానిన తర్వాత చిన్న చిన్న దోశలు వేసుకోవాలి. పెద్ద పెద్ద దోశలు అంటే రావు, సన్న మంట మీద మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోవడము, విరిగిపోవడము జరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి టైం తీసుకుంటాయి కాబట్టి సాయంత్రం పూట వేసుకోవడం మంచిది. స్నాక్స్గా కానీ లేదా ఈవినింగ్ టిఫిన్ కానీ చేసుకోవచ్చు. మీరు ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటాయి. ఏదైనా పొడి కానీ అందుబాటులో ఉంటే చట్నీ కానీ ఏదైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు. అసలు ఏమీ లేకపోయినా ఉత్త దోశలే కూడా బాగుంటాయి. ఎనీవే చేసి చూడండి, మీకే ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేయవచ్చో తెలుస్తుంది. అంతా విన్నా. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.